హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఈ రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ రీడింగ్ టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెసనేట్ అవుతుంది. సో ఈ పర్సన్ మేబీ మీ లవర్ అవ్వచ్చు, మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, మీ ప్రజెంట్ పర్సన్ అవ్వచ్చు, మేబీ మీ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అవ్వచ్చు, మీ మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరో ఒక నేమ్ తీసుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ వాళ్ళ గురించి ఆలోచించి రీడింగ్ని అయితే చూడండి. ఓకే. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ జాబ్ గురించి కావచ్చు, కెరీర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, సో దేని రిలేటెడ్ మీ లవ్ కావచ్చు, పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు అనైనా కావచ్చు. సో వాళ్ళు మీతో మాట్లాడతారా లేకపోతే మీరే మూవ్ ఆన్ అవ్వాలా వాళ్ళ నుంచి. సో ఇట్లా మీకు దేనికి సంబంధించి పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలనిపించినా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో ఇది జనరల్ అండ్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. మీతో ఎంత రెజోనేట్ అయితే అంత మాత్రమే తీసుకోండి. ప్రతి పాయింట్ మీతో కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పర్సన్తో ఉన్న ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళ గురించి ఆలోచించండి. సో మీ పర్సన్, ఈవెన్ ఇది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, సో ఎవరైనా అవ్వచ్చు, మీ రిలేటివ్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు అట్ ప్రెజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఫేటెడ్ టు బీ అలోన్, soulmates only, need rescuing, mixed signals, comparisons, losing yourself, boundaries, fixing them, being a victim, burned out. సో ఏజ్ ఇష్యూస్. సో మీకు మీ పర్సన్కి మధ్య ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఉండి ఉండొచ్చు. సో అది మీ రిలేషన్కి మెయిన్గా ఫ్యాక్టర్ అవుతుంది అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట.
సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ పర్సన్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళు ఒంటరిగా ఉండడానికే పుట్టారు అన్న టైప్లో ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మేబీ బికాస్ ఆఫ్ వాళ్ళు చేసిన పాస్ట్ కర్మాస్ కావచ్చు, లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళకి చేసిన ఇది కావచ్చు, పాస్ట్ ట్రామాస్ కావచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉండడం కోసమే నేను పుట్టాను. సో అలా అలా ఆలోచిస్తున్నారు. క్లారిఫై చేయండి యూనివర్స్, ఫేటెడ్ టు బీ అలోన్ క్లారిఫై చేయండి. బికాజ్ ఇప్పుడు మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళలో ధైర్యం లేదు, కరేజ్ లేదు, స్ట్రెంగ్త్, మీలో ఉన్న ధైర్యం వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి నేను అయిపోయాను, నాకెవరు వాల్యూ ఇవ్వరు. సో ఎట్ ప్రెసెంట్ ఈ పర్సన్ ఎలా చూస్తున్నారంటే, మిమ్మల్ని ఒక పవర్లో చూస్తున్నారు, మీలో ఉన్న స్ట్రెంగ్త్ని చూస్తున్నారు. సో వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ లేదు, మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు, అండ్ మీలో ఉన్నంత ధైర్యం వాళ్ళలో లేదు. అందుకే వాళ్ళలా ఉండిపోయారు. మీరు ఇలా ఉన్నారు, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు, మీకు అందరి సపోర్ట్ ఉంది. సో వాళ్ళకేం లేదు. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు. సో ఫ్యామిలీ పర్సన్ని లీవ్ చేసి ఉండొచ్చు. ఈ పర్సన్ బిహేవియర్కి కానీ, ఈ పర్సన్ మెంటాలిటీకి కానీ, ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేక, మీతో మాట్లాడే ధైర్యం లేక, వాళ్ళు ఒంటరిగా ఉండడానికే నేను పుట్టానేమో, బికాస్ కర్మ ఈ పర్సన్ ఏదో చేసుంటారు. సో వాళ్ళు చేసిన దానికి వాళ్ళ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని చూసే పవర్ లేక, మిమ్మల్ని చూసే ధైర్యం లేక, ఒంటరిగా ఉండడానికే నేను ఉన్నానేమో అని ఆలోచిస్తున్నారు. సోల్మేట్ ఓన్లీ. సో ఎంతమంది ఆప్షన్ ఉన్నా, ఎంతమంది ఈ పర్సన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నా, సో వాళ్ళు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, మీతోనే ఉండాలనుకుంటున్నారు, ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. మేబీ వాళ్ళని వేరే వాళ్ళు ఎవరైనా ఇంప్రెస్ చేస్తున్నా, వేరే వాళ్ళు ఇంకెవరైనా ఈ పర్సన్ని ఫ్లర్ట్ చేయడానికి కానీ, ఇంప్రెస్ చేయడానికి కానీ ట్రై చేస్తున్నా, సో వాళ్ళకి అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళ పక్కన ఉండడానికి కూడా ఈ పర్సన్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. అంటే నాకు చెప్పడానికి రావట్లేదు. అన్కంఫర్టబుల్ని తెలుగులో ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. సో మీరు తప్ప ఇంకెవరు వాళ్ళ పక్కన ఉన్నా సరే వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. వాళ్ళని చూస్తేనే ఇరిటేషను, ఫ్రస్ట్రేషను వస్తుంది. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ హీలింగ్ స్టేజ్లో కూడా ఉన్నారు. కొంతవరకు ఏంటంటే వాళ్ళ స్ట్రెస్ నుంచి కానీ, వాళ్ళ పెయిన్ నుంచి కానీ, అది ఇప్పుడిప్పుడే వాళ్ళు హీల్ అవుతున్నారు ఎట్ ప్రెసెంట్. అండ్ ఉంటే ఎవరితో అయినా ఈ పర్సన్ ఉండాలి అనుకుంటే అది మీతోనే, అండ్ వాళ్ళ సోల్మేట్తోనే వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు. ఇంకెవరికి ఆ ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు, ఇంకెవరితోనూ కలిసి హ్యాపీగా ఉండాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళని హీల్ చేసేది వాళ్ళ సోల్మేట్ తప్ప, సో వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చేది వాళ్ళ సోల్మేట్ తప్ప ఇంకెవరు వాళ్ళకి ఆ హీలింగ్, ఆ సపోర్ట్, ఆ కేరింగ్ ఇంకెవరు ఇవ్వలేరు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఓన్లీ మీకు మాత్రమే వాళ్ళ లైఫ్లో ఉండే ఛాన్స్ ఉంది, ఇంకెవరు అలో కూడా చేయరు. వాళ్ళు నీడ్ రెస్క్యూయింగ్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఇప్పటిదాకా ఈ రిలేషన్ ఎక్కడ కోల్పోతానేమో అన్న భయంతో మీరే ఈ రిలేషన్ని కాపాడుకుంటూ వచ్చారు. సింగిల్ హ్యాండెడ్గా మీరే ఈ రిలేషన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఎక్కడ ఆ పర్సన్ మీకు దూరం అయిపోతారేమో, ఎక్కడ వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోతారేమో, ఈ రిలేషన్ని ఎట్లాగైనా కాపాడుకోవాలి. ఈ పర్సన్ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ పర్సన్కి చాలా కనెక్ట్ అయ్యారు. కాబట్టి ఈ పర్సన్ని ఎట్లాగైనా సరే ప్రతి పరిస్థితిలోనూ మీరు ఈ పర్సన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈవెన్ ఫైనాన్షియల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఈవెన్ వాళ్ళు
కోప్పడి మీతో మాట్లాడకపోయినా, మిమ్మల్ని అవాయిడ్ చేసినా కూడా, సో, మిమ్మల్ని మీరు మంచిగా చేసుకొని, ఆ తర్వాత మళ్ళీ మీరు ఈ పర్సన్‌తో మాట్లాడడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మీకీ ఆహ్, తను కావాలి. ఈ రిలేషన్ కావాలి. ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి. ఎలాగైనా సరే ఈ పర్సన్‌తో మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకున్నారు కాబట్టే, ఈ పర్సన్‌ని మీరు కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళు అడిగిందల్లా మీరు చేసుకుంటూ వచ్చారు. అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే దానికి రీజనే మీరు. మీరే ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోకపోయుంటే, మీరే ఈ రిలేషన్‌ని వదిలేసుంటే అలా గాలికి, మీరే ఈ పర్సన్‌ని గాలికి వదిలేసుంటే, ఇది ఇక్కడ ఇలా కూడా ఈ పర్సన్ ఉండేవాళ్ళు కాదు. అది వాళ్ళు ఆలోచిస్తున్నారు. నువ్వు కాపాడుకుంటూ వచ్చావు. నువ్వు జాగ్రత్త పడుతూ వచ్చావు. నువ్వు నిలబెట్టుకుంటూ వచ్చావు. కానీ నేనేం చేయలేకపోయాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. తను మీ విషయంలోనూ ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు, ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. ఆల్వేస్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూనో, ఆల్వేస్ వాళ్ళ హ్యాపీనెస్ చూసుకోనో, ఆల్వేస్ వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవడము, మీకోసం ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. కానీ మీరు మీకోసం తీసుకున్నారు అండ్ ఈ పర్సన్ కోసం కూడా, ఈ రిలేషన్ కోసం కూడా మీరు స్టాండ్ తీసుకున్నారు. అది ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. తన సైడ్ నుంచి మీకు ఎప్పుడు కూడా మిక్స్డ్ సిగ్నల్సే ఇచ్చారండి ఈ పర్సన్. కాసేపు ఇష్టం ఉందని, కాసేపు ఇష్టం లేదని, ఇది జస్ట్ అట్రాక్షనే అని కానీ, నేను జస్ట్ ఏదో ఫ్లర్ట్ చేస్తున్నానని కానీ, నాకు నువ్వంటే ప్రేమ లేదని, కాసేపు ఉందని, కాసేపు లేదని, కాసేపు ఉన్నా నేను చెప్పలేకపోతున్నానని, నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది కానీ నేను అది చెప్పలేకపోతున్నానని కానీ, సో ఇట్లా మల్టిపుల్గా బిహేవ్ చేశారు ఈ పర్సన్ మీతో. చూడండి, కాసేపు వద్దని, కాసేపు కావాలని, కాసేపు నువ్వు లేకుండా ఉండలేనని, కాసేపు నేను చాలా మిస్ అవుతున్నానని, నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉందని, నువ్వు నన్ను మిస్ అవ్వట్లేదా అని, నేను నీకు కావాలా వద్దా అని కానీ. సో ఈ పర్సన్ ఏంటంటే మీకు ఎప్పుడు మిక్స్డ్ సిగ్నల్స్ మాత్రమే ఇచ్చారు. కాసేపు ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మాట్లాడతారు, కాసేపు అసలు నువ్వు నాకు వద్దు అన్నట్టుగా దూరం పెట్టేస్తారు. సో ఈ పర్సన్ ఎప్పుడు మిక్స్డ్ సిగ్నల్సే ఇస్తారు. ఒకరోజు బాగా మాట్లాడారంటే రెండో రోజు బాగా మాట్లాడరు, రెండో రోజు ఇంకేదో వర్క్ ఉంది నేను బిజీగా ఉన్నానని మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఇట్లా ఎలా అర్థం చేసుకోవాలో కూడా, ఎలా తీసుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఈ పర్సన్ అంతలాగా మిమ్మల్ని డైలమాలో పెట్టారు. కాసేపు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటారు, కాసేపు నాకు నువ్వంటేనే ఇష్టం లేదంటారు, కాసేపు నువ్వంటే నాకు ప్రేమే లేదంటారు. ఇది ఏదో ఫ్లర్ట్ చేశాను, అంత సీరియస్గా తీసుకోకని ఒకసారి అంటారు, ఇంకొకసారి ఏమో ఏదో అలా కుదిరిపోయింది, అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు నాకు కలిసావు అయిపోయింది. ఇలా ఈ పర్సన్ ఎప్పుడు మీకు ప్రాపర్గా నాకు ఇష్టం లేదు ఏది చెప్పలేదు. అన్నిటికీ ఒక స్ప్లిట్ పర్సనాలిటీ టైప్లో మిక్స్డ్గా సిగ్నల్స్ ఇచ్చారు మీకు కంపారిజన్. అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ చాలా వేరే వాళ్ళతో పోల్చి, వాళ్ళు చూడు అలా ఉన్నారు, నువ్వు చూడు ఇట్లా ఉన్నావు, సో ఇట్లా మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి, లేకపోతే మీకు నచ్చని వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో, లేకపోతే మీరు జలస్గా ఫీల్ అయ్యే వాళ్ళతో చూసి కంపేర్ చేసి మిమ్మల్ని మాట్లాడేవాళ్ళు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అయి ఉండొచ్చు, అంత ఎమోషనల్ పర్సన్ కాకపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ కంపారిజన్ చేశారు, నీకన్నా వాళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ, సో వాళ్ళు కలర్ ఎక్కువ, నువ్వు కలర్ తక్కువ, సో ఇట్లా ఫైనాన్షియల్లీ వాళ్ళు వెల్ సెటిల్డ్, నువ్వు వెల్ సెటిల్డ్ తక్కువ, సో నీ దగ్గర ఉంటే నాకు ఏమి బెనిఫిట్స్ రావు. సో ఇట్లా మిమ్మల్ని వేరే వాళ్ళు వాళ్ళ వైఫ్తో వేరేలాగా ఉన్నారనుకోండి, మంచిగా ఉన్నారనుకోండి, సో వాళ్ళతో కంపేర్ చేసి నువ్వు నాతో అలా ఉండట్లేదు, నువ్వు నా కోసం అది చేయట్లేదు, నువ్వు నా కోసం ఇది చేయట్లేదు, సో నువ్వు ఎప్పుడు ఇంతే, నాతో గొడవ పడుతూనే ఉంటావు, నన్ను అర్థం చేసుకోవు, ఇట్లా. సో సంథింగ్ వాళ్ళు చూడు, వాళ్ళ వైఫ్ చూడు, లేకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చూడు, సో ఎప్పుడు అర్థం చేసుకొని మాట్లాడతారు,
ఎప్పుడు అండర్స్టాండింగ్లో ఉంటారు, ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు, ఎలాంటి కండిషన్స్ పెట్టరు. సో నువ్వు చూడు నాకు చాలా కండిషన్స్ పెడుతున్నావు, నన్ను నువ్వు కంట్రోల్ చేయాలని చూస్తున్నావు, నన్ను నీ కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తున్నావు. సో ఇట్లా కంపారిజన్ వేరే వాళ్ళతో పోల్చి నువ్వు ప్రాక్టికల్గా ఉండట్లేదు అని మిమ్మల్ని డౌన్ చేసి మాట్లాడడం. సో ఇవన్నీ చేశారు. ఇది కరెక్ట్ కాదు. అసలు వేరే వాళ్ళతో ఒకరికి ఎప్పుడు ఎవరు కంపారిజన్ పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు వేరే, మీరు వేరే. కానీ మీ పర్సన్ అలా కంపారిజన్ చేసి మాట్లాడారు. సో ఈ పర్సన్ ఏంటంటే గతాన్ని పక్కకు పెట్టేసి ఎట్ ప్రెజెంట్ మీతో కలిసి హ్యాపీగా మళ్ళీ న్యూ బిగినింగ్స్ చేయాలని అయితే అనుకుంటున్నారు. మళ్ళీ సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు. గతంలో చేసిన తప్పుల్ని ఈ పర్సన్ ఎట్ ప్రెసెంట్ ఎత్తి చూపించాలి అనుకోవట్లేదు. సో దాన్ని అన్నిటినీ ఈ పర్సన్ పక్కన పెట్టేసి ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీతో. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళచ్చు అనిపిస్తుంది వాళ్ళకి. మీతోనే రిలేషన్ స్టేబుల్గా ముందుకు వెళ్తుంది అనిపిస్తుంది. మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది. మీతోనే గ్రోత్ బాగుంటుంది అనిపిస్తుంది. లూజింగ్ యువర్ సెల్ఫ్. క్లారిఫై చేయండి యూనివర్స్. లూజింగ్ యువర్ సెల్ఫ్. సో ఫర్ ఆ ఫ్యాన్స్, ఈ పర్సన్తో మ్యారేజ్ కోసం కానీ, స్టెబిలిటీ కోసం కానీ, కమిట్మెంట్ కోసం కానీ మిమ్మల్ని మీరు చాలా కోల్పోయారు. మీ కెరియర్ కోల్పోయారు, మీ లైఫ్ కోల్పోయారు, అండ్ మీరు మీ హ్యాపీనెస్ కోల్పోయారు. ఏదైతే ఈ పర్సన్ పరిచయం అవ్వకముందు మీరు లైఫ్లో హ్యాపీగా ఉన్నారో, అట్ ప్రెసెంట్ ఈ పర్సన్ వల్ల మిమ్మల్ని మీరు చాలా కోల్పోయారు. చాలా కోల్పోయారు. అదే ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది కోల్పోయారు, మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది కోల్పోయారు. ఏదైతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు మీరు హ్యాపీగా ఉండేవాళ్ళు, అదంతా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్ల మీ లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది పోయింది. సో మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది పోయింది. మిమ్మల్ని మీరు కోల్పోయారు. తన కోసం మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. మీ ఇష్టాలని మార్చుకున్నారు, మీ అభిప్రాయాలని మార్చుకున్నారు. మిమ్మల్ని కంప్లీట్గా ఈ పర్సన్ కోసం మీరు చేంజ్ చేసుకున్నారు. బట్ వాళ్ళు ఏం చేశారు మీకోసం? వాళ్ళు మీకోసం ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. సో అది ఎట్ ప్రెసెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మీతో రికన్సిలేషన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఒకవేళ మీకు ఈ పర్సన్కి ఇందులో ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీతో స్టేబుల్గా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. బౌండరీస్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో 3 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా మేబీ ఈ పర్సన్ వాళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఆబ్స్టకల్స్ వస్తాయేమో, వాళ్ళని వాళ్ళు కాపాడుకునే పనిలో మాత్రమే ఉన్నారు.
ఈ రిలేషన్‌ని కాపాడుకోవడానికి వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు. వాళ్ళని వాళ్ళు కంఫర్టబుల్‌గా చూసుకుంటే చాలు. వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. అవతల వాళ్ళు ఏమైపోయినా పర్లేదు. అవతల వాళ్ళు ఎంత బాధపడినా పర్లేదు. నేను నేను సేఫ్‌గా ఉన్నానా? నా గురించి ఆలోచించుకున్నానా? నా హ్యాపీనెస్ గురించి ఆలోచించుకున్నానా? నేను సంతోషంగా ఉన్నానా? అంతే. అవతల వాళ్ళు ఏమైపోయినా నాకు పర్లేదు అన్న టైప్‌లో ఈ పర్సన్ ఉన్నారు బిఫోర్. బట్ ఇప్పుడు మాత్రం మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో యాజ్ ఎ ఫ్రెండ్‌గా అయినా సరే ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో, మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. మీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. సో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు. సో, ఏం చెయ్యాలి? మా ఇద్దరి మధ్య దూరాలు చెరిపేయాలి అంటే ఏం చెయ్యాలి? మా ఇద్దరు పెరిగిన గ్యాప్ తగ్గాలంటే ఏం చేయాలి? ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకుంటున్నారు. సో దాట్ వాళ్ళు ఏదైనా ఐడియా ఇస్తే మీరు వాళ్ళు రీయూనియన్ అవ్వచ్చు అనుకుంటున్నారు. సో, ఇంక మీరుంటే చాలు. ఇంక ఎలాంటి బౌండరీస్ లేదు మీ ఇద్దరి మధ్య అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, గుడ్ బౌండరీస్ ఉండాలనుకుంటున్నారు కానీ, గుడ్ హద్దులు ఉండాలనుకుంటున్నారు కానీ, సో, టూ మచ్‌గా బౌండరీస్ అయితే ఈ పర్సన్ పెట్టాలనుకోవట్లేదు. టూ మచ్‌గా మీకు కండిషన్స్ పెట్టాలనుకోవట్లేదు. సో, మీరు ఆ పర్సన్‌కి కండిషన్స్ పెట్టొద్దు. వాళ్ళు మీకు ఎలాంటి కండిషన్స్ పెట్టొద్దు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటే చాలు, అంతే చాలు అనుకుంటున్నారు. సో, నాకు ఈ టైంకి కాల్ చేయాలి అంటే ఈ టైంకే కాల్ చేయాలి. నాకు ఈ టైంకి మెసేజ్ చేయాలంటే ఈ టైంకే మెసేజ్ చేయాలి. సో, ఈరోజు మాట్లాడాలంటే ఈరోజే మాట్లాడాలి. అది దాటితే మాట్లాడను. ఈరోజు లేట్‌గా మెసేజ్ వస్తే నేను మాట్లాడను. మేబీ మీరు మీ పర్సన్ బ్లాక్ సిట్యుయేషన్‌లో కూడా ఉండుండొచ్చు కొంతమంది. ఫిక్సింగ్ దెమ్. సో, వాళ్ళని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు సెట్ చేసుకుంటున్నారనమాట. సో, ఏదైతే వాళ్ళలో లోపం ఉందో, ఏదైతే వాళ్ళ మెంటాలిటీలో లోపం ఉందో, ఏదైతే వాళ్ళ బిహేవియర్‌లో లోపం ఉందో దాన్ని సెట్ చేసుకుంటున్నారు. 6 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీ నుంచి పాస్ట్‌లో మూవ్ ఆన్ అయ్యారండి. మెంటల్లీ, ఫిజికల్లీ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు కానీ, మెంటల్లీ మాత్రం వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు సరి చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేశారు మీ విషయంలో దాన్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, మీ రిలేషన్‌ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. ప్రాబ్లమ్ ఏదన్నా మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్‌ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. సో, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి దూరం అవ్వనివ్వాలి అని అనుకోవట్లేదు. ఈ రిలేషన్‌ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలనుకుంటున్నారు. మీకోసం ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఎవరైతే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారో వాళ్ళు ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు ఫిక్స్ చేసుకొని డెఫినెట్‌గా ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. ఈవెన్ ఫ్యామిలీ కోసం ఈ పర్సన్ మూవ్ ఆన్ అయ్యారా? లేకపోతే సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ మూవ్ ఆన్ అయ్యారా? మీ ఇద్దరి మధ్య అట్లాంటి పరిస్థితులు ఏదన్నా వచ్చి ఉండొచ్చు. మూవ్ ఆన్ అయిపోయే పరిస్థితులు ఏదైనా వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళు ఇట్స్ ఓకే. సమ్‌టైమ్స్ అలా జరుగుతాయి. కొన్ని సార్లు అలా జరుగుతాయి. దానికి ఏం చేయలేము. వెళ్ళి కూర్చొని మాట్లాడితే అంతా సెట్ అవుతుంది అనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమందయితే ఇక్కడ ఈ పర్సన్ వీళ్ళైతే మూవ్ ఆన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. ఓకే. యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోదాం. ఏదైతే అదవుతుంది అని కొంతమంది అనుకుంటున్నారు. ఇక్కడ మీ సిట్యుయేషన్ ఏదో మీరే చూసుకోండి. బీయింగ్ ఎ విక్టిమ్ క్లారిఫై చేయండి యూనివర్స్.
సో తనేమీ చేయలేరు అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. నేనే మోసపోయాను, నేనే నష్టపోయాను, నేనే బాధల్లో ఉన్నాను, ఇంక నేనేం చేయగలను? ఇట్లా విక్టిమ్ గేమ్ ప్లే చేస్తున్నారు మీ పర్సన్. సో ఇప్పటిదాకా వాళ్ళ గురించి మాత్రమే నేను హ్యాపీగా ఉంటే చాలు, నేను సంతోషంగా ఉంటే చాలు, నేను కంఫర్టబుల్‌గా ఉంటే చాలు, ఎవరు ఏమైపోయినా నాకు అవసరమే లేదు అనే టైప్‌లో ఈ పర్సన్ ఆలోచించారు. నేనే ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను, నాకే ఎవరు ప్రేమ చూపించట్లేదు, నన్నే ఎవరు కేర్ చేయట్లేదు, నన్నే ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇంక నేనేం చేయగలను? నాకు వాల్యూనే లేదన్నప్పుడు నేనేం చేయగలను? నాకు వాల్యూ ఉంటే నేను ఏదైనా మార్చొచ్చు. నాకే వాల్యూ లేదన్నప్పుడు నేనేం మార్చగలను? నేనేం చేస్తే నేను చెప్తే ఎవరు వింటారు? ఎవరు మారతారు? ఎవరు నా మాట విని నా కోసం వస్తారు? నేనే ఇప్పుడు చాలా బాధలో ఉన్నాను అనే టైప్‌లో పర్సన్ విక్టిమ్ మైండ్ అయితే ప్లే చేస్తున్నారు. బట్ డెఫినెట్‌లీ ఫర్ ష్యూర్ ఈ పర్సన్ హీల్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీ కోసం ఆలోచిస్తారు, మీకోసం వస్తారు. మీకోసం, మీ ప్రేమ కోసం డెఫినెట్‌లీ ఈ పర్సన్ వస్తారు. బర్న్డ్ అవుట్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో చూడండి 8 ఆఫ్ స్వర్డ్స్. పర్సన్ భయపడుతున్నారండి. భయం ఉంది పర్సన్‌లో. మీరెక్కడ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో అని భయం ఉంది. మేబీ ఈ పర్సన్‌ని ఎవరైనా ఎమోషనల్లీ కానీ, ఫిజికల్లీ కానీ మీకు దూరం చేయడానికి, వాళ్ళని ఎమోషనల్లీ ఏం చేయనీయకుండా కట్టేయడం కానీ, ఫిజికల్లీ ఏమన్నా ఈ పర్సన్‌ని ఎక్కడైనా దాచిపెట్టడం కానీ, సో సంథింగ్ చేస్తున్నారు. మేబీ వాళ్ళ పేరెంట్స్ మీ వైపు రానీయకుండా పర్సన్‌ని హౌస్ అరెస్ట్ కానీ, ఎమోషనల్‌గా ఈ పర్సన్‌ని బ్లాక్‌మెయిల్ చేసి మీ దగ్గరికి రానీయకుండా కట్టిపడేయడం కానీ, సో సంథింగ్ ఏదో చేశారు. దానివల్ల ఈ పర్సన్‌కి మీరంటే ఎంత ప్రేమ ఉన్నా, మీకేదైనా చేస్తానని బెదిరించుండొచ్చు. ఇట్లా ఈ పర్సన్ భయపడుతున్నారు. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మీరెంత బాధపడుతున్నారో అంతే బాధ ఈ పర్సన్ కూడా పడుతున్నారు. అంతే పెయిన్ ఈ పర్సన్ కూడా పడుతున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో డెత్ రిలేషన్ ఎండ్ అయిపోయేంత వరకు వచ్చింది ఆల్మోస్ట్. ఇది మళ్ళీ చేంజ్ అవుతుందా లేదా, నా కోసం వెయిట్ చేస్తారా లేదా ఆలోచిస్తున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.